మీరు ఎక్కడికో వెళ్తానన్నారు? నువ్వు వెళ్ళొద్దన్నావు కదా. నేను కోపంలో ఉన్నప్పుడు వచ్చి అడిగారు, అందుకనే వద్దన్నాను. నాకు తెలిసి నువ్వు నాతోనే కూర్చుంటే నన్ను వెళ్ళనివ్వని. సరే ఓకే, ఎన్నింటికి వెళ్ళాలి? 9ంటికి. అయ్యో 9 అవ్వడానికి ఇంకా 5 minutes ఉంది. ఎలా వెళ్తారు మీరు? ఇంకా రెడీ అవ్వాలి. అయినా నువ్వు ఎక్కడ వెళ్ళనిస్తావు నన్ను? వెళ్తే వెళ్ళండి, 5 నిమిషాలు రెడీ అయ్యేటట్టయితే వెళ్ళండి, నాకేం పర్లేదు. సరే దే, నేను వచ్చరికి లేట్ అవుద్ది. నువ్వు భోజనం చేసే, లంచ్ చేసే నువ్వు. నేను మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది వచ్చరికి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది మొహం అలా పెట్టు? నిన్న కొరియన్ స్కిన్ కేర్ కిట్ ఒకటి చూశాను, అది 25,000 ఉంది. అబ్బా సూపర్ ఉంది, అలాగే పెట్టు, ఏం కాదు. అసలు ఏం కాదు, బాగానే ఉంది, అలాగే పెట్టు. దేవి, ఇంటికి దీపం వెళ్ళాలంటారు కదా, నువ్వు కూడా ఇంటికి దీపానివేనే. ఒక్క దీపానికే ఇల్లు ఎంత వెలిగిపోతుంటే ఇంకో 4-5 దీపాలు ఉంటే ఇంకెంత వెలిగిపోతుందో. అవునండి, మీ గుండెలో ఎవరున్నారు? గుండెలో ఎవరున్నావంటే నా గుండె నువ్వే. మీ గుండెని టచ్ చేసినప్పుడల్లా ఏమనిపిస్తుంది? నా గుండెని టచ్ చేసినప్పుడా? ఏమండి, ఈ బ్రెడ్ తినండి. ఎలా ఉంది? బాగుంది. చెప్తూనే ఉన్నాను జ్వరానికి. ఎక్స్పైర్ అయిపోయింది, వారం రోజులు అయిందని డస్ట్బిన్లో పడేద్దాం అనుకుని వెళ్ళాడు. చూసి ఆపాను కాబట్టి సరిపోయింది. అయినా నాన్న తింటారమ్మా అని చెప్పాను. ఇప్పుడు నేను మిగతా ఇక్కడ టోస్ట్ చేసుకొని వస్తాను. ఎక్స్పైర్ అయిపోయి వారం అయిందా? నాన్న తింటారని చెప్పావా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏమండి, ఎంత ప్రేమగా పిలిచావంటే ఏదో ఉంటుంది, చెప్పు. నా మేకప్ కిట్స్ అయిపోయాయండి. ఏం పర్లేదు, నేను హనుమత్ సారీస్ చదువుకుంటున్నాను, వెళ్ళు. ఏమండి, ఆ, ఇందుకీ ఏ హ్యాండ్ బ్యాగ్ తెమ్మంటారు? ఇదా ఇదా? నా కర్మ కాకపోతే ఏ హ్యాండ్ బ్యాగ్ అయితే ఏంటే, ఆ హ్యాండ్ బ్యాగ్లోకి డబ్బులు నా పర్సులో నుంచే కదా ఇవ్వాలి. అసలు ఎదగడం అంటే ఏంటండి? జ్వరం లేకుండానే అబద్ధాలు చెప్పి స్కూల్ ఎగ్గట్టే రోజుల నుంచి ఒళ్ళంతా జ్వరం ఉన్నా పనికి వెళ్ళే రోజులు రావడమే ఎదగడం అంటారు. అసలు ఎంత పని చేస్తున్నా నాకు అసలు వాల్యూ ఉండట్లేదు. అసలు నా గొప్పతనం ఏంటి మీకు తెలియట్లేదు అసలు. నీ పనితనం గురించి నాకు తెలియకపోవడం ఏంటి? మరీ అలా మాట్లాడతావు. నీ స్కిల్ ఏంటో నాకే తెలుసు. నాకు తెలియని స్కిల్ మీకేం తెలిసిందో చెప్పండి ఒకసారి. ఏ విషయంలో అయినా క్షణాల్లో తప్పులు ఎత్తకూడదు, నీ తర్వాతే ఎవరైనా.